స్వతంత్ర సమరయోధుల జీవిత చరిత్రను రిలీజ్ చేయబోతున్నాం. రవీంద్రనాథ్ ఠాగూర్ గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జనగణ మన అధినాయక జయ హే భారత భాగ్య విధాత. నమస్తే, వెల్కమ్ టు టుడే న్యూస్. నేను మీ జర్నలిస్ట్ రాజన్న. చూస్తున్నాం కదా, ఇప్పుడున్నటువంటి సమాజంలో చదువుకునేటువంటి పిల్లలకి ఎవరికి కూడా మన స్వతంత్ర సమరయోధుల గురించి ఎవరికి కూడా తెలీదు. అట్లీస్ట్ వాళ్ళ పేర్లు కూడా తెలీదు. అయితే మన టుడే న్యూస్ ఛానల్లో నుంచి ప్రతి ఒక్క స్వతంత్ర సమరయోధుల జీవిత చరిత్రను రిలీజ్ చేయబోతున్నాం. రవీంద్రనాథ్ ఠాగూర్ గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నోబెల్ బహుమతి గెలిచిన తొలి భారతీయుడు రవీంద్రనాథ్ ఠాగూర్. పూర్తి జీవితం భారతదేశానికి జనగణమన జాతీయ గీతాన్ని అందించిన మహాకవి, ప్రపంచ సాహిత్యంలో భారతదేశానికి గౌరవం తెచ్చిన తొలి నోబెల్ గ్రహీత, కవి, రచయిత, తత్వవేత్త, సంగీతకారుడు, విద్యావేత్త. అతనే రవీంద్రనాథ్ ఠాగూర్. ఈ వీడియోలో రవీంద్రనాథ్ ఠాగూర్ జననం నుంచి మరణం వరకు ఆయన పూర్తి జీవిత కథ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. రవీంద్రనాథ్ ఠాగూర్ 1861 మే 7న కోల్కతాలోని జొరామ్సాకో ప్రాంతంలో జన్మించారు. ఆయన తండ్రి దేవేంద్రనాథ్ ఠాగూర్, తల్లి శారదాదేవి. ఠాగూర్ కుటుంబం బెంగాల్లో అత్యంత విద్యావంతమైన సాంస్కృతిక కుటుంబంగా ప్రసిద్ధి చెందింది. చిన్నప్పటి నుంచే రవీంద్రనాథ్కు కవిత్వం, సంగీతం, సాహిత్యంపై ఆసక్తి ఉండేది. సాంప్రదాయ పాఠశాల విద్య ఆయనకు నచ్చకపోవడంతో ఎక్కువగా ఇంట్లోనే చదువుకున్నారు. కేవలం 8 సంవత్సరాల వయసులోనే కవితలు రాయడం ప్రారంభించారు. 16 ఏళ్లకే ఆయన రచనలు పత్రికల్లో ప్రచురించబడ్డాయి. ఆయన రచనల్లో ప్రకృతి, ప్రేమ, మానవత్వం, దేశభక్తి ప్రధాన అంశాలుగా కనిపిస్తాయి. 1878లో ఉన్నత విద్య కోసం లండన్కి వెళ్ళారు. అక్కడ న్యాయశాస్త్రం చదవడానికి ప్రయత్నించినప్పటికీ ఆయన మనసు సాహిత్యంపైనే ఉండేది. కొన్ని సంవత్సరాల తర్వాత భారత్కు తిరిగి వచ్చి పూర్తిగా రచనలపై దృష్టి పెట్టారు. 1883లో మృణాలిని దేవిని వివాహం చేసుకున్నారు. వారికి 5 సంతానం. కానీ జీవితంలో అనేక వ్యక్తిగత విషాదాలు ఎదురయ్యాయి. భార్య, పిల్లలు మరియు తండ్రిని కోల్పోయారు. ఈ బాధలు ఆయన రచనల్లో స్పష్టంగా కనిపిస్తుంది. 1910లో ఠాగూర్ రచించిన గీతాంజలి ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందింది. ఈ కవిత సంపుటిని ఆయన స్వయంగా ఇంగ్లీష్లోకి అనువాదించారు. గీతాంజలి మానవత్వం, ఆధ్యాత్మికత, దేవుని పట్ల భక్తి వంటి అంశాలతో నిండి ఉంటుంది. 1913లో గీతాంజలి రచనగాను ఆయనకు నోబెల్ ప్రైజ్ ఇన్ లిటరరీ లభించింది. ఈ ఘనత సాధించిన తొలి భారతీయుడు మాత్రమే కాదు, తొలి ఆసియా వ్యక్తి కూడా ఆయనే. ఈ విజయంతో భారతదేశం పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగింది. 1911లో ఠాగూర్ రచించిన జనగణమన పాట తరువాత భారత జాతీయ గీతంగా ఎంపికైంది. అదేవిధంగా ఆయన రచించిన అమర్ సోనార్ బంగ్లా నేడు బంగ్లాదేశ్ జాతీయ గీతంగా ఉంది. ఒకే వ్యక్తి రచించిన 2 పాటలు 2 దేశాల జాతీయ గీతాలుగా నిలవడం ప్రపంచ చరిత్రలో అరుదైన విషయం. శాంతినికేతన్ స్థాపన 1901లో ఠాగూర్ శాంతినికేతన్ అనే విద్యా సంస్థను స్థాపించారు. ప్రకృతి మధ్యలో విద్య అందించాలనే ఆయన కళ ఇది. తర్వాత ఇది విశ్వభారతి యూనివర్సిటీగా అభివృద్ధి చెందింది. ఇక్కడ ప్రపంచ సంస్కృతులు, కళలు, సాహిత్యం, విజ్ఞానం కలిసి బోధించబడింది. 1915లో బ్రిటిష్ ప్రభుత్వం ఆయనకు నైట్హుడ్ బిరుదు ఇచ్చింది. కానీ 1919లో జరిగిన జలియన్వాలా బాగ్ మసక్రో తర్వాత నిరసనగా ఆయన బిరుదును తిరిగి ఇచ్చేశారు. ఇది ఆయన దేశభక్తి నిదర్శనం. ఠాగూర్ కేవలం కవి మాత్రమే కాదు, ఆయన 2000కు పైగా పాటలు, అనేక నవలలు, కథలు, నాటకాలు, వ్యాసాలు రచించారు. ఆయన ప్రసిద్ధ రచనల్లో గోరాఘరే బైరే, చకోర్ బాలి, గీతాంజలి ప్రత్యేక స్థానం పొందాయి. వృద్ధాప్యంలో కూడా ఆయన రచనలు కొనసాగించారు. 1941 ఆగస్టున కోల్కతాలో ఆయన కన్నుమూశారు. 1941 ఆగస్టు 7న కోల్కతాలో కన్నుమూశారు. ఆయన మరణించినప్పటికీ ఆయన సాహిత్యం, సంగీతం, ఆలోచనలు నేటికి ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్నాయి. రవీంద్రనాథ్ ఠాగూర్ ఒక వ్యక్తి కాదు, ఒక యుగం, ఒక సాహిత్య సముద్రం, ఒక సంస్కృతి, ఒక ఆలోచన. భారతదేశానికి ప్రపంచ వేదికపై గౌరవం తీసుకొచ్చిన మహామేధావి. ఆయన రాసిన పదాలు నేటికి కోట్లాది మందికి స్ఫూర్తినిస్తున్నాయి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ చేయండి. అదేవిధంగా టుడే న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.